హాయ్ హలో వెల్కమ్ టు సినీ సిగార్స్. హియర్ ఇస్ అవర్ రివ్యూ ఆన్ పెరుసు. పెరుసు అంటే పెద్ద అని అర్థం. ఈ సినిమా చూసిన తర్వాత ఇందులో వీళ్ళకి వచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం సినిమాని అనవసరంగా 2 గంటలు సాగదీశారేమో అనిపిస్తుంది. మన ఉప్పిన బుచ్చిబొమ్మలు పిలిస్తే 5 నిమిషాల్లో పని అయిపోయేది కదా అనిపించింది. సినిమా నాకైతే నచ్చలేదు. తీసుకున్న పాయింట్ డార్క్ పాయింటే. దాని చుట్టూ చాలా బాగా డార్క్ సిచ్యువేషనల్ కామెడీని జనరేట్ చేయొచ్చు, కానీ ఇందులో జరగలేదు. మేబీ ఇది టింటిగో అనే సినిమాకి రీమేక్ సినిమా కావడం వలన ఏమో అనుకుంటా. ఎందుకంటే ఫన్ అనేది ఏ లాంగ్వేజ్ కి ఆ లాంగ్వేజ్ ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉండే టైమింగ్ వేరుగా ఉంటుంది. సో ఆ టైమింగ్ ని పట్టుకోగలిగితే ఓకే, కానీ లేకపోతే చిరాకు నిద్ర రెండు ఒకేసారి వస్తాయి. దీని తమిళ వర్షన్ లో టైమింగ్ ఎలా ఉందో తెలియదు, కానీ తెలుగు వర్షన్ అయితే డబ్బింగ్ బాగాలేదు, టైమింగ్ కూడా బాగాలేదు. నా వరకు ఫస్ట్ హాఫ్ లోనే కొన్ని సిచ్యువేషన్స్ లో ఫన్ వర్కౌట్ అయింది. అలా అని పొట్టచెక్కలు ఇలాగేం నవ్వుకోలేదు, జస్ట్ ఫనీగా అనిపించింది అంతే. ఇక సెకండ్ హాఫ్ అయితే స్లీపే. తిప్పిన చోట తిప్పి సాగదీసి దీనమ్మ ఇంకెంత ప్యాసింజర్ రైల్స్ బెటర్ కదరా దీనికంటే అనిపించింది. సరిగ్గా క్లైమాక్స్ లో ఆ పాయింట్ ని ఎలా ఎండ్ చేస్తారో అనుకున్నా, అది బాగానే ఎండ్ చేశారు ఆ పాయింట్ ని. ఇక పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ బాగానే చేశారు, కానీ నాకే ఎందుకు నవ్వు రాలేదు. ఏమో చెప్పలేదు, ఇది నా ఒపీనియన్ మాత్రమే. కాబట్టి మీరు సినిమా చూడండి, మీకు నవ్వు రావచ్చు. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నా ఒక్కడికే నవ్వు రావట్లేదా, మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ రివ్యూ గైస్. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నాకు మీ సపోర్ట్ని ఇవ్వండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.